మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ తన కేబినెట్పై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈసారి భాగస్వామ్య పక్షాలకు కేంద్ర మంత్రి పదవుల్లో ప్రాధాన్యత దక్కనుంది. ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఏపీ కూటమి నుంచి కేంద్ర మంత్రి పదవులపై లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. మోదీ కేబినెట్లో 4 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి 3కి, బీజేపీ, జనసేన నుంచి 1కి చొప్పున పదవులు దక్కవచ్చని చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి పురంధేశ్వరి, సీఎం రమేష్ రేసులో ఉండగా జనసేన నుంచి బాలశౌరి పేరు వినిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, సీఎం రమేష్కు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ వర్గాలు లీకులు అందిస్తున్నాయి. ఇది అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించిన పదవులు ఖచ్చితంగా వస్తాయి అనే ఒకటి కనిపిస్తోంది, లెక్కలు వేసుకుంటున్నట్టు. సీఎం రమేష్ అలాగే పురంధేశ్వరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం. సో ఎవరికి దక్కే అవకాశం ఉంది ఇద్దరిలో? సో సీఎం రమేష్ లాబింగ్ అప్పుడే గట్టిగా చేస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా. హరి, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ ఏదైతే మంత్రివర్గానికి సంబంధించిన కూర్పు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూటమిగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడున్న ఎంపీలకు ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళకి స్థానం దక్కుతుందని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చూస్తే కనుక బీజేపీ నుంచి అటు పురంధేశ్వరి కావచ్చు, అటు సీఎం రమేష్ కావచ్చు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఆమెకు ఎంతో అనుభవం ఉంది. ఆ లెక్కను కూడా తనకు అవకాశం వస్తుందని ఆమె అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సీఎం రమేష్ కూడా తన లాబింగ్ ను ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా తనకు అవకాశం దక్కేలాగా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక టీడీపీ నుంచి కూడా చూస్తే కనుక కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి 3 సార్లు ఎంపీగా ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి కూడా గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఇప్పుడు తనకు కూడా 3 సార్లు ఎంపీగా చేశారు కాబట్టి ఆ అనుభవం ఉపయోగపడుతుంది. పార్టీలో కూడా తనకు కీలక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక అవకాశం దక్కుతుందని ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా తొలిసారి ఎంపీగా ఆయన గెలిచినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈసారి కేంద్ర కేబినెట్ లో ఆయనకి స్థానం దక్కుతుందన్న వాదనలు అయితే కూడా బలంగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా వినబడుతోంది. ఈయన కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తనకు ఒక అవకాశం వస్తుందని వీరంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన నుంచి చూస్తే కనుక ఇక్కడ ఏపీలో కేవలం 2 స్థానాలు ఉన్నాయి. 2 స్థానాల్లో సీనియర్ ఎవరైతే ఉన్నారో వల్లభనేని బాలశౌరి ఆయన ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన కూడా తనకు ఒక అవకాశం వచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఏపీ కూటమికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరి ప్రయత్నాలు వారైతే చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో తమ స్థానాన్ని దక్కించుకునేందుకు వారి ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సాయంత్రం దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే అశోక్.